నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పదవి విరమణ అనంతరము ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలామందికి ఈ మధ్యన పెన్షన్ రావడం లేదు, గ్రాట్యుటీ రావట్లేదు, లివింగ్ ఎన్కాష్మెంట్ రావట్లేదు. సో వీటికి రాకపోతే ఏం చేయాలని చాలా మటుకు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఈ మధ్యన ఈ టాపిక్ నాకు రెగ్యులర్గా చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఇట్లా బెనిఫిట్స్ వస్తలేవు, ఇంతకుముందు రిటైర్మెంట్ అయిన నాడే వచ్చేటివి, కానీ ఇప్పుడు మాత్రం ఆ బెనిఫిట్స్ అనేవి రాకుండా పోతున్నాయి. ఎవరికి అడగాలో తెలుస్తలేదు. అందరికీ మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, అలాగే సీఎంకు లెటర్స్ పెడుతున్నాము అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. జాబ్ చేసిన తర్వాత మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తప్పకుండా గవర్నమెంట్ ఇవ్వాల్సింది వారి యొక్క బాధ్యత. ఆ బాధ్యత గుర్తు చేయడానికి మీకు హైకోర్టులో మనం రిట్ పిటిషన్ లేదా రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటాం అనమాట. రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసుకున్నట్లయితే మీ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు మీకు మీ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి మీకు గవర్నమెంట్కు అంటే ప్రభుత్వానికి విన్నవిస్తుంటుంది. అప్పుడు మీకు తప్పకుండా ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ రావాలంటే హైకోర్టుకు ఏ విధంగా రావాలి అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. సో హైకోర్టుకు ఏ విధంగా రావాలంటే మీరు ఫస్ట్ రిటైర్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ పొందారో ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే మీరు రిటైర్మెంట్లో మీరు ఫస్ట్ ఆఫీస్లో చేరినప్పుడు మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి, అలాగే మీ యొక్క ఐడి కార్డు ఉంటుంది, అలాగే మీకు రిటైర్మెంట్ టైం బెనిఫిట్ పొందిన తర్వాత ఒక సిఓఆర్ షీట్ ఇస్తారు. సో ఆ యొక్క షీట్తోని మొత్తం మీ ఆ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఏదైతే తీసుకున్నారో అవన్నీ బెనిఫిట్స్తోని రావాలనుకున్నప్పుడు మీరు మీ ఆఫీస్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి, మీరు ఒకవేళ టీచర్ అయినట్లయితే డిఈఓ ఆఫీస్కి, అలాగే మీ యొక్క ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీకి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క గ్రాట్యుటీ బెనిఫిట్స్ కానీ మీ యొక్క పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఏ బెనిఫిట్స్ రాకపోయినా మీరు ఏ ఆఫీసుల చుట్టూ తిరగకండి. అనవసరంగా ఈ యొక్క ఏజ్లో తిరిగి దాన్ని మీరు సమయంతో పాటు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని డిసప్పాయింట్ అయిపోయి దాంతో ఏం చేయాలని తోచకుండా ఉంటున్నారు. చాలామంది ఈ సమస్య చెప్తున్నారు కాబట్టి మీకు ఈ విషయం గురించి నేను తెలియజేస్తున్నాను. మనం రిటైర్మెంట్ కోర్టులో వేసినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిందే. బెనిఫిట్ రాకపోయినా మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 ఈ నెంబర్కు సంప్రదించండి. తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాము. మీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.